హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, మా ఛానల్ అయితే ఆదరించండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్నటి దాకా జోరు అందుకుంది. నిన్నటికి లాస్ట్. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏంది, వాళ్ళు అప్పుడు జిల్లాలకు సంబంధించి పునర్విభజన తీసుకొస్తామని చెప్పారు కదా. అయినా నిన్న భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి చెప్పిండు, మేము పాత జిల్లాలను తీసేయము, కొత్త జిల్లాలను తీసుకురాము, కేవలం పునర్విభజన చేస్తాము, ఏదైనా చేసేది ఉన్నా కానీ మేము దాన్ని సవరణ చేస్తాము, ఒకవేళ జిల్లాల మార్పులు చేర్పులు ఉంటే మేము ప్రజలకు చెప్పే చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. అయినా కానీ కేటీఆర్ జిల్లాలను తీసేస్తారు అని చెప్పి ప్రచారంలో మొత్తం దాన్ని అలుసుగా తీసుకొని వాడుకున్నాడు. నిన్నటి రోజు కూడా అదే పని చేసిండు. అయ్యో, జిల్లాలను తొలగిస్తాడు, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది ఎప్పుడైతే ఈ పార్టీకి కేటీఆర్ మీ కుటుంబ సభ్యులు అందరు ఉందరు, ఒకసారి బయట ఆలోచించుకోర్రి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ, కేసీఆర్ ను తిడితే ఊరుకునేది లేదని కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. సరే, ఇదంతా ఓకే, బాగానే ఉంది, మీరు ఊరుకోకపోరి తర్వాత ముచ్చట. కానీ జిల్లాలను మాత్రము రేవంత్ రెడ్డి రద్దు చేస్తాము, తీసేస్తామని చెప్పలేరు కేటీఆర్. మీకు ఇది వరకు కూడా చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం, జిల్లాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ బరాబర్ తొలగిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఏమో తొలగించాలని ఆయన చెప్తున్నావు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందా? మరి కేటీఆర్ బరాబర్ తొలగిస్తా, నువ్వెట్లా చెప్తావు? కేటీఆర్ నువ్వు ఎట్లా చెప్తావు బరాబర్ తొలగిస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? ఆయన నీకేమన్నా చెప్పినా నేను జిల్లాలను తొలగిస్తున్నా అని చెప్పి? చేసేది చెప్పడు అని ఆయన విమర్శించారు. జిల్లాల తొలగింపు ఉండదు అనడానికి రేవంత్ ఏమైనా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారా? రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిందని ఎవరు చెప్తలే. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది మీరు, మీ స్వార్థాల కోసం, మీ స్వలోపాల కోసము, మీ లక్కీ నంబర్ల కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని ఆడ ప్రజలను ఆగజేసిర్రు. మీకు ఏం కాలే, మీకు ఏం కాలేదు, ప్రజలకు జరుగుతుంది ఆడ అన్యాయము, ఇబ్బంది. ఎందుకంటే ఓ నియోజకవర్గం ఓ దగ్గర, ఓ మండలం ఓ దగ్గర, ఓ నియోజకవర్గం పోయి ఒక జిల్లాలు ఉన్నది, ఇట్లా జరిగింది. అట్లా ప్రజలు ఇబ్బంది పడుతుర్రు. మీకేమి ఇబ్బంది అవుతుంది? కేటీఆర్ చల్లగా కార్లలో ఏసీలు వేసుకొని తిరుగుతారు. మీరేమన్నా మండల ఆఫీసులలో పోయేది ఉందా? ఏదన్నా ఆర్డీఓ ఆఫీసులలో పోయేది ఉందా? ఆడ జరగాల్సిన పేదోడికి ఇబ్బంది అవుతుంది కదా. ఏ కాగితం అవసరం ఉన్నా, ఏ సర్టిఫికేట్ అవసరం ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. మీరు మీ స్వార్థాల కోసం జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఆ జిల్లాలల్లో ఒకటి ఓ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? సోమవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో హన్మకొండ జిల్లా పరకాల, మహబూబాద్ లో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 2 ఏళ్ల కిందట ఇంటికి వెళ్లి గ్యారంటీలు కార్డులు ఇచ్చారని, అందులో చెప్పినవి 4000 పింఛను, ఆడపడుచులకు 2600 సాయం అందుతుందా అని ఆయన అడిగారు. అయ్యా కేటీఆర్, 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వము సరే ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేరుస్తుంది. కొన్ని నెరవేరుస్తుంటే మరి మీరేం చేసిర్రు? మీరు 10 సంవత్సరాలల్లా ప్రజలకు ఇచ్చిన హామీలల్లా మరి మీరెన్ని అమలు చేసిర్రు? మీరు ఎన్ని అమలు చేసిర్రు? మరి మీరు అన్ని అమలు చేసి మీరు రాష్ట్రాన్ని సుందరీకరణ చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మరి 3వ సారి కూడా మీరు అధికారంలోకి రావాలి కదా. మరి ఎందుకోసం అధికారంలోకి రాలేరు మీరు? ఏమన్నా సిగ్గు ఏదన్నా ఉండాలి కేటీఆర్ మీరు మాట్లాడనీకి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కదా, మన రాష్ట్రము ఎట్లుండే, రాష్ట్రాన్ని ఎట్లా అయింది, ఏ డెవలప్మెంట్ అయింది, అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగింది అని ఆలోచించి మాట్లాడాలి. మేము కూడా ఒకప్పుడు హామీలు ఇచ్చే, మేము ప్రజలకు హామీలు ఇచ్చే మేము కూడా అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలల్లా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఎన్ని హామీలను తుంగలో ఎక్కినామని ఆలోచించి మాట్లాడాలి. ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో మీరు చూపెడతారు కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆ బాకీ కార్డు పట్టుకొని. గతంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడిరు? ఇప్పుడే కదా పిల్ల గుట్టక ముందే పుల్ల గుట్టాలనే ఒక సామెతలు మాట్లాడారు కదా, అసెంబ్లీలో మీ అయ్యా మాట్లాడే కదా. మరి అప్పుడు ఏడికి పోయినాం కేటీఆర్? ఇప్పటికైనా ఈ కేటీఆర్ నీ అధికారం లేకున్నా అని అహంకారం పూర్వక మాటలు అనేది బంద్ చేసుకొని జర ప్రజలకు మనం ఏం చేస్తే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము అని ఆలోచించి మాట్లాడుకోర్రి. ఈ పిచ్చి మాటలని బంద్ చేయరు.